వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నపల్లిలో మత సామరస్యానికి నిదర్శనం నిలిచింది. ముస్లిం దంపతులు షేక్ రఫీ సాబ్ కవిత శ్రీరామనవమి సందర్భంగా హనుమాన్ విగ్రహానికి పూజలు చేసి ఊరేగింపుగా సీతారాముల కళ్యాణ వేదికకు తీసుకెళ్లారు. ఈ ఘటన గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తికి భాష లేదు, దైవానికి మతం లేదు అంటూ ఇచ్చిన సందేశంపై గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय हिंद। जय श्री राम, 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 जय श्री राम। जय हनुमान, जय श्रीराम। నా పేరు షేక్ రఫీ సాబ్, డాడీ పేరు షేక్ యాకు. మాది గ్రామం లక్నపల్లి, పివి గారి జన్మస్థలం. నేను ముస్లిం మతస్థుని. నేను 12 సంవత్సరాల క్రితం నేను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను. నా భార్య పేరు బాలవత్ కవిత. ఈ మధ్యలో డిసెంబర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జయ హనుమాన్ ఆశీర్వాదంతో నా భార్య 3వ వార్డు మెంబర్గా ప్రజల ఆశీర్వాదంతో గెలవడం జరిగింది. దాన్ని నేను మర్చిపోకుండా జయ హనుమాన్ ద్వారానే నేను గెలిచిన అని చెప్పేసి 100% నమ్ముతూ, అందులో భాగంగా నా వయసు నేను పుట్టినప్పుడు 1986లో నేను జన్మించిన. నాది సంవత్సరంన్నర వయసు ఉన్నప్పుడు పెద్ద హనుమంతుని రూపంలో ఉన్నటువంటి ఒక పెద్ద కోతి నన్ను ఎత్తుకపోయి పెద్ద బిల్డింగ్ మీద పడుకోబెట్టింది. మా తాత అప్పుడు వచ్చేసి ఆ టైంలో నాకు ఊహ తెలియని టైంలో ఓంకార హింకార జంకారం నెల బీరక్షరములను బిరుదు కలిగి అని చెప్పేసి నేను ఒకటి హనుమంతుని దాడకం చదవడం వల్ల నన్ను ఏ విధంగానైతే ఎత్తుకపోయిన కోతి నన్ను ఎక్కడికైతే తీసుకుపోయిందో ఇదే ఆకిట్లో మళ్ళీ తీసుకొచ్చి నాకు ఎలాంటి అపాయం లేకుండా చేసింది. కాబట్టి అది కూడా హనుమాన్ వల్లనే నేను బతికినా అని చెప్పేసి మరీ గాఢంగా నమ్ముతూ, నేను బుద్ధిరిగిన కాంచెల్లి చదువుకున్నప్పటి నుంచి ఎప్పుడైతే జయ హనుమాన్ మాలేసుకుందామా, ఎప్పుడైతే శ్రీరాముల నవమినప్పుడు జయ హనుమాన్ తయారు చేద్దామా అని చెప్పేసి చూసినా నాకు ఎప్పుడు అవకాశం రాలేదు. ఈసారి అంటే ప్రతిసారి కూడా నేను ఇరుముడి కట్టుకున్న సాములకు నాకు తెలిసిన సామైనా తెలియని సామైనా కూడా పండ్లు ఫలాలు నాకు దోచినటువంటి పారితోషికం డబ్బుల రూపంలో వాళ్ళకి ఆర్థిక సాయం కూడా చేసేది. నేను పోయిన సంవత్సరం మే 21వ తారీఖున ఇరుముడి కట్టుకున్నప్పుడు నర్సంపేట పట్టణంలో
అనాథాశ్రమంలో నేను ఒక 57 మంది స్వాములకు కూడా ఇరుముడు కట్టినప్పుడు మాకు తోచిన సాయం మేము చేసినాము. అదేవిధంగా మా విలేజ్లో కూడా చాలా సందర్భాల్లో చేసినాము. ఈసారి అలా చేసినందువల్లనే కావచ్చు జగన్మోహన్ నన్ను కనికరించిండు. మా విలేజ్లో దాదాపు ఒక 15 నుండి 18 కులాలు ఉంటాయి. గ్రామ సభల అన్ని కుల సంఘాల నాయకులు గ్రామ పంచాయతీలో తీర్మానం ఇస్తారు. ప్రతిసారి కూడా పండుగ ఎవరు చేద్దాము, విగ్రహం ఎవరు తయారు చేయాలంటే. ఈసారి నేను ఒక ముస్లిం క్యాండిడేట్ నేను అడుగుతున్నా జగన్మోహన్ అని చెప్పేసి అనేసి ఈ అవకాశం నాకు ఇవ్వాలని చెప్పేసి నేను ఒకటే కోరిన అందరూ కూడా సమ్మతించి నన్ను ఏకగ్రీవంగా నాకు ఈ అవకాశం